ఊరిని నువ్వా? నేను ఇక్కడ డాక్టర్ గారు అనుకున్నా కదరా. అంటే మీ డాక్టర్ కాదా? వీడెవడ డాక్టర్ గారు అనుకుంటున్నాడు. ఈరోజు అల్లాడిద్దాం. ఎస్ నేనే. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ అండి. చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం? ఎవరు చూస్తే నేనేదో చేశాను అనుకుంటారా? ఏడో బాకురా, ఇదిగో వాటర్ తాగురా. మురళి కడుపునే డాక్టర్ ఏం అర్థం కావట్లేదు. అమ్మ నేను చెప్పచ్చు కదయ్యా. ఇదిగో తలనొప్పి మందులు రాస్తున్నాను, తగ్గిద్ది పో నీ కడుపు నొప్పి. తలనొప్పి కాదు డాక్టర్, కడుపు నొప్పి. మీరు అసలు డాక్టరేనా? అంతా మేనేజ్ చేశానే. ఏ నొప్పి? కడుపు నొప్పి సార్. ఇదిగో కేరళ నొప్పుల మందులు రాస్తున్నాను, తగ్గిద్ది పో. డాక్టర్ గారు వచ్చారు. బయటికి వెళ్ళి, నేను పిలుస్తా. బయటికి వెళ్ళి, బయటికి వెళ్ళి. నేను లేకపోయేసరికి డాక్టర్ అయిపోయావే. కాదు సార్, దుమ్ము పడితేను చూస్తున్నాను సార్. అరే వాట్ ఈస్ దిస్ రా? మీరు పొద్దునంతా డ్యూటీ చేసి అలిసిపోతారు కదా సార్, రిలాక్స్ అవ్వడం కోసం. సరే సరే సరే, ఎవరు చెప్పగానే పేషెంట్ గారు 2 బిల్లు తొందరగా. నా పేరు ఏవీరావు, నేను ఒక యూట్యూబ్ స్పెషలిస్ట్. ఇప్పుడు దాకా నేను చేసిన వైద్యాలన్నీ విజయవంతంగా విఫలం చెందాయి. ఎందుకంటే నా పేరు ఏవీరావు కాబట్టి. రే కాంపౌండర్, రే. అరే ఇవాళ ఇప్పుడు దాకా అసలే 99 ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయ్యారా? వాళ్ళు ఒకటి చేసేసి గిన్నెస్ బుక్ ఎక్కేద్దాం. పిలు, కిలో అందరిని పిలు. అయ్యా, ఇప్పుడు దాకా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లను చూశాను, కానీ ఇన్ని ఆపరేషన్లు చేసి కూడా ఒక్కటి కూడా సక్సెస్ చేయని డాక్టర్ని మిమ్మల్ని చూస్తున్నానయ్యా. థ్యాంక్ యూ. నా పేరు చెప్తే పేషెంట్లు అందరూ క్యూ కడతారు తెలుసా? ఇప్పటికే మీరు చేసిన ఆపరేషన్లకి ఎముడి దగ్గర క్యూ సరిపోక స్పెషల్ క్యూలు పెడుతున్నారంట. నువ్వు పోయి ఆర్గనైజ్ చేయరా క్యూనా. సరే కానీ పేషెంట్లు ఉన్నట్టున్నారుగా, పిలు త్వరగా. నా కర్మగాలి ఈయన దగ్గర కాంపౌండర్గా చేరా. డాక్టర్ గారు నా ప్రాణాలు మీరే కాపాడారు డాక్టర్ గారు. చెప్పు బాబు, ఏంటి నీ సమస్య? ఎలాగైనా నా ప్రాణాలు మీరే కాపాడాలి డాక్టర్. నిలబడతా కూర్చో. అంటే మన రాత్రి దోమ లోపలికి వెళ్ళిపోయింది డాక్టర్ గారు, అప్పుడే లోపల నిలబడుతుంది. అవునా? దోమ లోపలికి వెళ్ళి ఏం చేసింది? డాక్టర్ గారు దోమ కొడుతుందండి, సరి కూర్చోండి. కాంపౌండర్ అర్జెంట్ లోపలికి వెళ్ళి బెడ్ రెడీ చేసేసి రాపు, దోమ బయట చేద్దాం. బయట ఏం చేసి ఆపరేషన్ చూడలేక లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. పాపం దానికి తెలియదు ఈయన లోపలికి వెళ్ళి మరి తను చంపుతాడని. ఎలాగైనా దోమం చంపి మీరు కాపాడాలి. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. డాక్టర్ ఎట్లా మాట్లాడుతున్నాడు? వాడికి వచ్చిన శాలరీ లేదు కానీ వాడు అట్లే మాట్లాడుతు. కానీ నువ్వు వెళ్ళి ఒకటి మీరు బెడ్ మీద వాడికి వచ్చేయండి. కాదు డాక్టర్, అందుకు కాదు ఆపరేషన్ కి. నా భయం డాక్టర్, వెళ్ళి పడుకోనండి. ఎందుకయ్యా భయం? అంటే లాస్ట్ డాక్టర్ చెప్పే పడుకుంటే నేను సాగుట డాక్టర్ గారు. అదే ఎందుకు భయం అంటే వెళ్ళి ఆయన పిల్లం పక్కలో పడుకున్నాను డాక్టర్. ఇప్పుడు అటువంటి ఎవరు లేరు కానీ నువ్వు వెళ్ళి అర్జెంట్ పడుకో డాక్టర్. నువ్వు వస్తా కానీ యూట్యూబ్ వీడియో చూసేసి. ఏంటి ఆయన యూట్యూబ్ లో వీడియో చూసి వస్తా అంటున్నాడు? యూట్యూబ్ స్పెషలిస్ట్ అని, ఆయన ఏ ఆపరేషన్ చేసిన వీడియో చూసే చేస్తాడు. కూర్చో. అయ్యా, ఆపరేషన్కి వెళ్ళే ముందు ఏమన్నా అడగాలనుకుంటే అడుగు. అంటే ఇప్పుడు ఆయన వీడియో చూసి నాకు ఆపరేషన్ చేస్తాడా? చదువుకోలేదా ఆయన? ఓర్పిచ్చోడా, నీకు ఇంకా అర్థం కలదా? ఆయన చదివి డాక్టర్ అయితే నేను కంప్యూటర్ ఎందుకు పని చేస్తాను ఇక్కడ? ఆయన ఇప్పుడు దాకా యూట్యూబ్ లో వీడియో చూసి 99 ఆపరేషన్లు చేశాడు. ఇంకొక ఆపరేషన్ చేసి గిన్నిస్ బుక్ ఎక్కాలని చూస్తున్నాడు. రే కాంపౌండర్ డెవలప్ అయ్యాం. నేను రాకుండా ఎనస్థి చేయొచ్చి ఆపరేషన్ చేసేది ఇంకా దోమ తీసేద్దాం. ఆపరేషన్ తొక్క సత్యాన్ని నా కొడుకు. ఎరా నేను రాకుండా ఆపరేషన్ చేసావా? ఆపరేషన్ తొక్క నీ హిస్టరీ చెప్పా అంతే, పుట్టుకొని పోయాను నా కొడుకు. ఎక్కేస్తా, గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కేస్తా. చూసారు కదా మా ఈ కామెడీ షార్ట్ ఫిల్మ్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈ వీడియో మాత్రం ఎవరినైతే ఉద్దేశించింది కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థింక్ రిచ్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.